శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన ప్రియ రక్షకుడు అయిన మన ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన నామములో, పరిశుద్ధమైన నామములో, పరిశుద్ధ దైవ సన్నిధిలోనికి ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తాం. అమ్మ, మీ అందరికీ వందనాలండి. అదే చేతులు పైకెత్తి యేసయ్య కూడా బిగ్గరగా 7 సార్లు స్తోత్రం చెబుదామా? ఏడు సార్లు ఎందుకు చెప్తున్నాను అని అంటే, గడిచినటువంటి 2 దినాలు కుటుంబ ఆశీర్వాద కూడికలను ఆశీర్వాదకరంగా జరిగించినటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తప్పక చెల్లించాలి. చాలా సంతోషం అనుకోవచ్చు. పాస్టర్ గారు ఆల్రెడీ ఒక క్లాస్ తీసుకున్నారు, మళ్ళా రెండవది ఏమైనా ఉంటుందేమో అని చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారనమాట. క్లాసుల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, మంచి ఎక్సైట్గా ఉంటారనమాట. కానీ నా హృదయంలో ఉన్న భారాన్ని అంతటినీ కూడా నేను మింగేస్తూ ఉన్నాను. అది ప్రభు పాదాల దగ్గర పెడుతున్నాను. మరి వచ్చిన వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మరి రాని వాళ్ళు మీరు ఎందుచేత అయితే రాలేదో, మీకున్న పరిస్థితులు, మీకున్న బాధ్యతలు, మీకున్న బంధకాలు, మీకున్న బాధలు అన్నీ చెప్పండి, ఎవరికి తెలుసు? చూస్తున్నారు కాబట్టి ఆయనకి మీరు తప్పకుండా ఒకరోజు లెక్క చెప్పుకుంటారు. కనుక మీ విషయమై ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు చెప్పినట్టుగా ఒకటే ఆశ, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల ద్వారా యేసుక్రీస్తు మహిమ మందిరంలో ఉన్న ప్రతి కుటుంబము చెప్పండి ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. సంపూర్ణంగా కుటుంబాలు ఏం చేయబడాలి? రక్షణ అనుభవంలోనికి రావాలి. సంపూర్ణంగా ప్రతి కుటుంబం ఎక్కడ ఉండాలి? దైవ సన్నిధిలో ఉండాలి. అలాగే ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని రీతులుగా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అలాగే ఒకరోజు మనమందరము ఎక్కడ కనబడాలి? పరలోకంలో కనబడాలి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇదే ఆశ తప్ప మరొక ఆశ ఏమీ లేదు. కాబట్టి మరొక రకంగా మమ్మల్ని ఎప్పుడు మీరు అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని చిత్తమైతే మళ్ళీ ఎప్పుడైనా అలాంటి కూడికలు, అలాంటి ఏర్పాట్లు జరిగినప్పుడు తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని, అలాగే ఈ 2 రోజులు దైవ సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారు, దర్శించబడ్డారు. కనుక ఆ మాటలను కూడా చక్కగా మీరు వాటిని నెమరు వేసుకుంటూ, తలపోసుకుంటూ, అలాగే మంచి అవకాశం మరొకటి ఉంది. ఒకవేళ రాని బిడ్డలకి దేవుడిచ్చిన కృప ఏమిటి అని అంటే, మరి జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన JCGT యూట్యూబ్ ఛానల్లో చెప్పండి ఏం చేస్తున్నారు? అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అలాగే లైవ్ కూడా వస్తుంది. కనుక మొబైల్ ఫోన్ కలిగినటువంటి వాళ్ళు చక్కగా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ ఫోన్లో, ఆ గ్రూప్లో చక్కగా వర్తమానాలు అవన్నీ కూడా మీరు వినొచ్చు. విన్నవాళ్ళు కూడా మరలా రిపీట్ చేసుకుని విని ఆధ్యాత్మికంగా మరింతగా మీరు బలపరచబడాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ దేవుని వాక్యములోనికి మనం వెళదాం. వెళ్ళే ముందు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ రోజు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఇది ఈరోజు ఏ డే అంట? మర్చిపోయారేమనుకుంటున్నాను నేను. మే నెలలో 2వ ఆదివారం. ఏ డే అయిపోయింది? పోయిన నెలలో మర్చిపోయింది చాలా మంది. మదర్స్ డే. కాబట్టి జూన్ నెలలో 3వ ఆదివారము ఫాదర్స్ డే. ఇలాగా అంటే కొన్ని ఆదివారాలు కేటాయించారనమాట. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం ఒక రకంగా మంచిదే. ఈ డే లేకపోతే నేను ఏమనుకుంటానంటే, తల్లి ఏంటో, తండ్రి ఏంటో, లేకపోతే ఎవరు కొన్ని రిలేషన్స్ మర్చిపోతారేమో. ఒక రకంగా ఇది పెట్టడం మంచిదే. అయితే కేవలము మన ప్రేమ స్టేటస్లోనో, మన యొక్క ప్రేమ కేవలం ఏదో ముఖస్తుతిగా చూపించడం మాత్రమే కాకుండా, అది వాక్య సంబంధంగా క్రియలలో కనుక మన తల్లిదండ్రుల విషయంలో చూపిస్తే తప్పకుండా మనం ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం. బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఏమై ఉండాలంటే దీర్ఘాయుష్మంతులు. ఏ ఆయుష్మంతులు? ఈరోజు అర్ధాయుష్ చాలా మంది
మనం చూస్తున్నాం. కానీ దీర్ఘాయుష్ కలిగి, అంటే దేవుడిచ్చేటువంటి ఆయుష్ కలిగి భూమి మీద బ్రతకాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని, బైబిల్లో అలాగే మెన్షన్ చేయబడింది. అందుకే మదర్స్ డే కూడా ఎప్పుడు వచ్చేసింది అనమాట, ముందు వచ్చేసింది. కాబట్టి తల్లిని తండ్రిని ఏం చేయము, అంటే తల్లిదండ్రులను మనం ఏం చేయాలి, గౌరవించాలి. ఈ సమయంలో మా తండ్రి గారిని సభాపక్షంగా ముందుకు రావాలని ప్రేమతో వారిని నేను కోరుకుంటున్నాను. మా నాన్నగారు, నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి రక్షణానంద గారిని ప్రేమతో రండి నాన్నగారు, వారిని అంటే కేవలం ఇదేదో మరొక రకంగా అనేటువంటిది కాదు. హృదయంలో దేవుడు ఉదయకాలం నా మనసులో దేవుడు ఇచ్చినటువంటి ఒక ఇంకా ఆయన తప్ప మాకు, అంటే మీరు అందరూ ఉన్నారనుకోండి, మామూలుగా భౌతికంగా ఇంకా తల్లి దైవ సన్నిధికి వెళ్ళారు. ఇక మాకు అన్ని రీతులుగా పెద్ద దిక్కు ఎవరు అని అంటే మా ఇంటికి మా నాన్నగారే. ఆయన నేను కొంచెం ముందుకు రండి, ఎవరిని మీరు అందరూ చప్పట్లు కొట్టాలి. మా తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయనకి దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరచాలని. కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటిది నిజంగా వాళ్ళు మన ముందు ఉన్నప్పుడే, లేనప్పుడు వాళ్ళ యొక్క విలువ ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. తల్లిని కోల్పోయిన తర్వాత అది నాకు చాలా అర్థమైంది. దేవుని కృపను బట్టి నా తల్లిదండ్రుల విషయంలో మరి నేను ఎప్పుడూ కూడా మరి నా బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడానికి ప్రభువు సహాయం చేశారు. వారి విషయంలో ఎప్పుడు కూడా నేను ఒకటే, వాళ్ళు నా విషయంలో చేసిన మంచి, రాత్రి పాస్టర్ గారు కూడా వచ్చినప్పుడు ఆయన అదే అంటున్నారు, దేవుడు చక్కని కుమారుని మీకు ఇచ్చారండి, ఆ ఇచ్చిన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మీరు దేవుని సేవకి ఇవ్వడం అనేది చాలా అభినందనీయమని చెప్పి ఆ పాస్టర్ గారు కూడా చాలా సంతోషపడ్డారు. కాబట్టి తండ్రి గారి విషయంలో నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకనూ దేవుడు వారిని బలపరిచి ఈ పరిచర్యకు ఆశీర్వాదకరంగా వారిని దేవుడు వాడుకోవాలని మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది కేవలం ఏదో బాహ్యంగా స్తుతి కొరకు కాకుండా హృదయపూర్వకంగా ఆ కార్యం నాకు చేయాలనిపించింది, వారిని గౌరవపరచాలని. అలాగే ఇక్కడ తండ్రి స్థానంలో చాలామంది బిడ్డలు ఉన్నారు. వారందరిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ మరి యొక్క రోజు నడుపుకున్నటువంటి ప్రత్యేకతను బట్టి తండ్రులందరికీ కూడా, నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రికి, అలాగే ఆధ్యాత్మికంగా తండ్రి స్థానంలో ఉన్నటువంటి తండ్రులందరికీ కూడా ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రులను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, వారికి చక్కని ఆరోగ్యాలు దయచేయునుగాక. కాబట్టి ఫాదర్ మీ అందరికీ తెలిసినటువంటిది. ఇంగ్లీషు చక్కగా చదువుకున్నటువంటి వారు మీలో చాలా మందిని ఉన్నారు నేను అనుకుంటూ ఉన్నా. ఫాదర్కి స్పెల్లింగ్ చెప్తారా? FATHER. ఫాదర్ ఎన్ని అక్షరాలు వచ్చినాయి? ఎన్ని అక్షరాలు వచ్చినాయమ్మా? 6 అక్షరాలు వచ్చాయి. ప్రతి పదానికి కూడా ఒక చక్కని మీనింగ్ ఉందన్నమాట. క్లుప్తంగా ఈ ఫాదర్స్ డే రోజు నాడు యాక్చువల్గా దాని మీద వాక్యం మాట్లాడవలసి ఉంది, కానీ ఆల్రెడీ మనకి గడిచిన ఆదివారం ఒక అంశాన్ని ప్రారంభించాం కనుక జస్ట్ దానికి నిర్వచనం, ఫాదర్కి ఉన్నటువంటి డెఫినేషన్ నేను చెప్పి ఎవరి వాక్యంలోనికి వెళతాను. ఎఫ్ అనేటువంటిది కనబడుతుంది మొదట. ఎఫ్లో మనకు కనిపించేది ఏమిటి? తండ్రిలో మనం ఏం చూస్తాము అని అంటే కనుక ఏమండి, ఎఫ్ అనగా ఫెలోషిప్. ఎఫ్ అనగా ఏంటి చెప్పండి? ఫెలోషిప్ అంటే సహవాసము చేసే తండ్రి. ఏం చేసే తండ్రి అంటే తండ్రి దగ్గర మనకి ఏం దొరుకుతుంది? సహవాసం.
చాలాసార్లు చూడండి, అంటే ఈ జనరేషన్ ఎలాగ అయిపోయి, ఈ టెక్నాలజీ ఎలాగ అయిపోయి ఇది అవుతుంది. కానీ ఇదివరకు అయితే ఏమంటే చక్కగా పిల్లలు ఏమండి తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు ఏమంటే ఇదే సహవాసం, మరొకటి లేదు. కానీ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఈ టీవీ పరిస్థితులు, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సహవాసాలన్నిటికీ చెప్పండి ఏం చేస్తుంది, ఇవి దూరం చేస్తున్నాయి. కానీ నిజంగా చెప్పాలి అని అంటే ఎఫ్ అనగా ఫెలోషిప్, సహవాసం చేసేటువంటి తండ్రి. శారీరకంగా, భౌతికంగా ఏమంటే మన తండ్రితో మనము సహవాసం కలిగి ఉంటాం, మన తండ్రితో సహవాసం చేస్తాం. అంతకు మించి గొప్ప ఆధిక్యత ఏమిటి అని అంటే మన పరలోకపు తండ్రితో కూడా సహవాసం చేసే భాగ్యాన్ని ఆయన పిల్లలమైన మనకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఎఫ్ లో ఏం చూస్తున్నాం మనము, సహవాసం చేసే తండ్రి, ఫెలోషిప్. రెండవది ఏ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఏమంటే అవైలబుల్ అనగా అందుబాటులో ఉండే తండ్రి. ఎక్కడ ఉండేటువంటి తండ్రి, అందుబాటులో ఉండే తండ్రి. అంటే తండ్రి ఎప్పుడు ఎలా ఉంటాడు, మాట్లాడరేమ్మా, తండ్రి ఎప్పుడు ఎవరికైనా కానీ అందుబాటులోనే ఉంటాడు తప్ప, ఒరే నాకు కుదరదురా, నేను రానురా, నేను చెయ్యనురా, నా వల్ల అవ్వదురా అనే మాట ఎక్కడ నుండి మనం వినలేము, తండ్రి దగ్గర నుండి ఆయన ఎంత కష్టం ఉన్నా కానీ, ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా తండ్రి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. కాబట్టి అందుబాటులో ఉండే తండ్రి, ఈ భౌతిక తండ్రి అందుబాటులో ఉండే తండ్రి. అయితే ఒక విషయం, ఒకవేళ భౌతికంగా నీ తండ్రి నీకు సమీపంగా ఉండకపోవచ్చేమో, భౌతికంగా ఏమండి ఈ తండ్రి నీకు అందుబాటులో ఉండకపోవచ్చేమో, నేనంటాను ఆ పరలోకపు తండ్రి మాత్రం ఎనీ టైము చెప్పండి నీకు ఎలా ఉంటాడు. నువ్వు ఆయనకు మొర్ర పెట్టాలి కానీ, నువ్వు ఆయనకి ప్రార్థన చేయాలి కానీ, ఆయన అనే సమాధానం ఏంటి, నేనున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనున్నాను అనేటువంటి అందుబాటులో, అవైలబుల్ అనేటువంటి మాట ఏలో చూస్తున్నాం. మూడవది ఏంటి చెప్పండి, టీ. మూడవది ఏమిటి, FAT అనగా టీ అనగా టీచింగ్ అంటే బోధించే తండ్రి. ఏ తండ్రి, బోధించే తండ్రి. ఏమంటే ప్రేమిని దేవుని పిల్లలు, చాలా సార్లు కుటుంబాలు ఏమనుకుంటారంటే ఏమంటే తల్లే బోధించటం అని అనుకుంటారు. తల్లి మాత్రమే ఉపదేశం చేయడం కాదు, ఏమంటే మరి కుటుంబంలో ఏమంటే తండ్రి యొక్క పాత్రలో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏమిటంటే బోధించేటువంటి తండ్రి. అంటే తండ్రి కూడా చెప్పండి ఏం చేయాలన్నమాట, పిల్లలకు బోధించాలి. చెప్పాలంటే బోధించేటువంటి తండ్రిగా. ఏమంటే వాళ్ళ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఇదిగో ఈ రోజుకి ఈ స్థితికి వచ్చామంటే, చాలాసార్లు నా ఇద్దరు కుమారులు కూడా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకు కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటాను. నా సేవ ప్రారంభంలో, మా సేవా దినాల్లో ఎలాగో మేము అనుకోవచ్చు, ఇప్పుడు ఈ బిల్డింగులు, ఈ పరిస్థితులు ఇవన్నీ చూసి ఒకవేళ ఏముంది మా నాన్నగారికి, లేదు ఒకప్పుడు పచ్చడి మెతుకులు మేము ఏమంటే తిని ఆ రోజుతోటి మేము బ్రతికినటువంటి దినాలు ఉన్నాయి. ఏమంటే కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామనంటే దానికి కారణము దేవుడు. ఆయన మీదనే మనం ఆధారపడాలి, ఆయన వైపే చూడాలని చాలాసార్లు దేవుని కృపను బట్టి అతిశయానికి చెప్పడం లేదు. కానీ నా పిల్లలకు బోధించడానికి వ్యక్తిగతంగా, పర్సనల్గా దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి తండ్రి ఈ యొక్క మంచి విధానము కలిగి ఉంటే నిజంగా కుటుంబం ఎంత బాగుంటుంది. అలాగే నాలుగవదిగా మీరు చూస్తే హెచ్ అనే మాట కనబడుతుంది. ఏంటండి నాలుగవది, హెచ్ లో మనం చూసేటువంటిది ఏమిటి అని అంటే హార్డ్ వర్క్ అనమాట. హెచ్ లో మనకు కనబడేది ఏంటి, హార్డ్ వర్క్ అంటే కష్టపడి, శ్రమపడి పని చేసే తండ్రి. హల్లెలూయా. ఎన్ని తండ్రుల గురించి చెప్పాను, ఒకటి సహవాసము చేసే తండ్రి, రెండవది అందుబాటులో ఉండే తండ్రి, మూడవది బోధించే తండ్రి, నాలుగవది కష్టపడి శ్రమపడి. ఇంట్లో అమ్మ చక్కగా ఏం కావాలంటే అది అంటే వండి పెట్టడం, ఇంటి పరిస్థితులన్నీ చక్క పెట్టుకోవడం ఎవరి విధానం అనమాట, తల్లిదైతే చెప్పండి కష్టపడి, శ్రమపడి. ఈ రోజుకి నేను మా నాన్నగారి గురించి అదే మాట చెప్తాను. అంటే మామూలుగా నేను గడిచిన దినాల్లో కాస్త బలహీనత వస్తే, నాన్నగారు మీరు ఇంకేం పని చేయకపోతే మీరు అలా కూర్చోండి. కానీ పెద్దోడికట అలవాటు పని చేసే అలవాటు కలిగినటువంటి వాళ్ళకంట
పూర్వకాలపు మనుషులు కట వాళ్ళు ఎలా ఉండడానికి ఇష్టపడరట, అది ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. అంటే ఆ విధానంలో కూడా అంటే వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళ ప్రాణం ఎలా ఉంటుంది అనమాట, హాయిగా తేలిగ్గా చక్కగా ఉంటుంది. కానీ ఇప్పుడు విధానాలన్నీ మారిపోయింది. ఇప్పటికే నేను అవసరం లేదు, మీరు పని చేయాల్సిన పని ఏమీ లేదు. అసలు దేవుడు ఇచ్చిన పని హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. అయినా కూర్చోరు ఏమండి. అయినా కానీ ఏదో రకంగా నేను ఉన్నంతలో ఏమండి నా పిల్లలకి ఏదో ఒకటి, వారికి ఏదో రకంగా నేను ఉపయోగపడాలి, ప్రయోజనకరంగా ఏమండి నా బిడ్డలకు ఉండాలి, ఈ పరిచర్యకు ఉండాలని వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క శ్రమను, వారి చెమటను ఏమంటే ప్రేమిని దేవుని బిడ్డని పరిచర్యకు అనేక రీతులుగా వాడడానికి ఏమంటే నా తండ్రిని ఒక సాధనంగా దేవుడు వాడుకున్నారని ఆయన మహిమ కొరకు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి కుటుంబంలో ఏ తండ్రి ఉంటాడనమాట, కష్టపడి శ్రమపడి పని చేసే తండ్రి. కానీ ఆ తండ్రి కష్టం ఎవరికి తెలియదు అనమాట. చాలులే చేసేవులే అని చెప్పి తీసి పడేస్తారు. ఏమంటే వాళ్ళ నాన్నగారు డాడీని కూడా చక్కగా ఏమంటే మంచిగా పిలిచి సంబోధించేటువంటి విధానం ఉండదు. చాలా ఏమంటే తేలిగ్గా తీసి పక్కన పెట్టేటువంటి విధానాలు కుటుంబాలు కనబడతా ఉంటాయి. ఏమంటే తల్లిదండ్రులు కష్టపడ్డారు కనుక, శ్రమ పడ్డారు కనుకనే ఈరోజు చెప్పండి ఈ పరిస్థితులలో మనం ఉండి ఏమంటే ఆనందిస్తున్నాం అనేటువంటి విధానం కూడా ఏమంటే బిడ్డలు గుర్తించాలి. ఇక చివరి మాటగా నేను ఏమంటే చెప్పి 2 మాటలు కూడా ముగిస్తాను. ఈ అనేటువంటి మాట కనబడుతుంది. THE అనేటువంటి మాట దగ్గర మనం చూడవలసింది ఏంటంటే ఎంకరేజ్ అంటే ఏ తండ్రి అన్నమాట, తెలుగులో మీకు అర్థమైతే చెప్పండి, ప్రోత్సహించే తండ్రి. ఏ తండ్రి? ఎంకరేజ్ చేసే తండ్రి. అంటే ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక మంచి విధానం ఏంటంటే ఏం చేస్తాడనమాట, ఎంకరేజ్ చేస్తాడు. అంటే కొన్నిసార్లు ప్రేమ దేవుడు బిడ్డలారా, మన పిల్లలు అన్నీ అన్నట్లుగా కాకపోయినా, వాళ్ళు మనం అనుకున్నట్లుగా జరగకపోయినా కానీ తండ్రి దగ్గర ఉన్నటువంటి విధానం, అంటే వేరే రీతిలో నేను చెప్పట్లేదు, కానీ మా ఫ్యామిలీ ఉంది కాబట్టి ఎక్కడికో నేను వెళ్ళకుండా మా ఫ్యామిలీలో నుండి నేను చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఎవరు మా పిల్లల చదువుల విషయంలో మా పెద్దోడైనా చిన్నోడైనా వాళ్ళకి మార్కులు ఏమంటే తగ్గినా కానీ నేను అనుకోండి పర్వాలేదులే అని అంటాను. ఏం పర్లేదు, ఈసారికి ఏదో అయిపోయింది, మరలా ఇలాగైతే కుదరదని చెప్పి మామూలు వదిలిపెట్టేస్తాను. కానీ పాస్టర్ గారు మాత్రం ఆ విధంగా ఉండదు అనమాట. అంటే ఆవిడ పరిస్థితి వేరే రీతిలో ఉంటుంది. కానీ సరేలే అని చెప్పి 1-2 మాటలు నేను చెప్తాను తప్ప ఎక్కువగా సరే ఎందుకులే, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుతున్నారు కదా, దేవుడే సహాయం చేస్తారులే అంటే కొన్నిసార్లు ఏమండి ఆ తండ్రిలో ఉన్నటువంటి అంటే తండ్రి మనసు అంటారనమాట. ఏం చేయడము, ప్రోత్సహించడం. ఏం చేయడం, ఎంకరేజ్మెంట్. ఏమండి ఎంకరేజ్ చేసేటువంటి ఆ విధానం అనేటువంటిది తండ్రిలో మనం చూడగలుగుతాం. చివరి మాట నేను చెప్పి వాక్యంలోనికి వెళ్తాను. ఇక మిగిలిందల్లా ఏంటనమాట, ఏంటి చెప్పండి అది. ఈ యొక్క ఆర్లో మనకు కనబడేది ఏమిటి అని అంటే ఏమండి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది కనబడుతుంది. ఏమండి చివరి మాట, బాధ్యత కలిగినటువంటి తండ్రి. ఏ తండ్రి? బాధ్యత కలిగినటువంటి తండ్రి. అంటే తండ్రిలో ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కుటుంబం ఎడల ఏమండి రెస్పాన్స్ తీసుకునేటువంటిది, ఏమండి కుటుంబం ఎడల బాధ్యత తీసుకునేటువంటిది ఎవరు అని అంటే కనుక తండ్రి. ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఎవరైనా లేకపోతే కనుక ఏమండి మీ తండ్రుల స్థానంలో ఉన్నటువంటి వారు కూడా గుర్తించాలి. ఏమండి ప్రతి కుటుంబంలో బాధ్యత ఎవరిది అని అంటే కనుక ఖచ్చితంగా చెప్పండి ఎవరిది. ఇప్పుడు పాస్టర్ గారైనా ఇందాక తన హృదయంలో ఉన్న బాధ చెప్పినా, నేనైనా ఇంకో గంట అవసరమైతే నాకు అవకాశం వచ్చి చెప్పినా ఎందుకు అని అంటే చాలా మంది లాగేస్తున్నారు, పీకేస్తున్నారు అని ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకునేటువంటి విధానాలు ఉంటాయి. కానీ ఏమంటే ఒక్క విషయం మీరు గమనించండి, ఎందుకు ఏమంటే అలాగున చెప్పాలి, ఎందుకు అలాగున మందలించాలి, ఎందుకు అలాగున హెచ్చరించాలి అని అంటే మీరు ఆలోచించారో లేదో నాకు తెలియదు. కానీ తండ్రిగా ఏమండి భౌతిక తండ్రిగా కాకపోయినా ఆత్మీయ తండ్రిగా చెప్పండి ఇది ఏంటనమాట, మా బాధ్యత. దేవుడి స్తోత్రం. ఏమంటారు దాన్ని? కుర్రోడు అటు ఇటు తిరుగుతున్నాడు, ఏమండి రే అదేంట్రా ఇదేంట్రా అని చెప్పేసి మాట్లాడితే తండ్రికి ఏమున్నట్టు, నీ ఇంతమరా అంటే ఏమి లేనట్టు. మరి అలా వదిలేయచ్చు కదా. చాలాసార్లు అనుకుంటారనమాట, ఎందుకు వచ్చిందిరా నాయన అని అనేక సార్లు విసుగుపోయి అనిపిస్తుంది అనమాట. వదిలేస్తే వచ్చిన వాళ్ళు వస్తారు, రాను
ఏమంటే ఎందుకు వచ్చినటువంటిది అని అనిపిస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే ఆ వేదన, ఆ భారం, ఏమంటే ఆ పరిస్థితి ఏమిటి అంటే అది ఎందులో నుండి వస్తుంది అని అంటే కనుక గమనించాలి. ఏముంది కాబట్టి? బాధ్యతే లేకపోతే బరి తెగించి తిరిగినా, ఏమంటే ఏ రకంగా ఉన్నా, ఏమంటే ప్రియమైన సరేలే నీ ఇష్టం అని అంటారు కదా కొంతమంది. నీ కర్మరా, నీ రాతరా, ఏమంటే దేవుడు అంతే రాసేసాడు, నీ ఇష్టం ఎక్కడ పోతే పో. ఒకవేళ బాధ్యత లేకపోతే అలా వదిలేయచ్చు. కానీ బాధ్యత ఏం చేస్తుంది అని అంటే, ఏమన్నా ప్రేమిని దేవుని బిడ్డలారా, హెచ్చరిక చేస్తారు. బాధ్యత ఏం చేస్తుందంటే ఖండిస్తారు. బాధ్యత ఏం చేస్తుందంటే బుద్ధి చెప్తుంది. ఇది నిజంగా పిల్లలు ఏమంటే ఇంట్లోనైనా, అటు ఇంట్లోనైనా, ఇటు సంఘములోనైనా ఏమంటే నిజంగా గమనిస్తే కనుక తల్లిదండ్రులు ఏం చేస్తారనమాట, సన్మానిస్తారే తప్ప ఏమంటే ప్రేమిని దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు ఏం చేయరు. చూడండి, అమ్మాయినా నానైనా అలా ఉండవుంది, ఎలా ఉండవుందా, అలా ఉండరా, ఎలా ఉండరా అని అంటే ఈరోజు పిల్లలకి ఏమైనా నచ్చుతుందా? నచ్చుతుంది. ఏం చేయాలి? పిల్లల్ని ఊరు మీద వదిలేయాలన్నమాట. నీ ఇష్టం రానండి. అప్పుడు మా మంచి ఎవరంట, మా మంచి, మేము ఎక్కడికి వెళ్ళినా, మేము ఏం చేసినా, మేము ఎలాగున్నా అసలు మమ్మల్ని ఏం చేయరు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఈరోజు అది కోరుకుంటున్నారు చాలామంది. అటు ఫ్యామిలీస్లో, మన కుటుంబాల్లోనైనా, భౌతికంగానైనా సంఘాలు అదే కోరుకుంటున్నారు. ఏమంటే అంటే స్వేచ్ఛగా, స్వాతంత్రంగా చెప్పండి, ఏం చేయాలి? అది బాగుంటుంది. కానీ ఒక మాట ఆలోచన చేయండి, ఎవరికైతే బాధ్యత ఉంటుందో వాళ్ళు ఏమాత్రం కూడా చెప్పండి ఏం చేయలేరు అనమాట. పిల్లల్ని ఎలా పడితే అలా ఏం చేయలేరు, వదలలేరు. కాబట్టి ఇది అర్థమైతే, ఇది బోధపడితే అవును ఏమంటే బాధ్యత తీసుకున్నారు కాబట్టే కదా నా ఆత్మీయ తల్లిదండ్రులు నా కొరకు చెప్పారు, లేక నన్ను మందలించారు, నా అర్థం అవుతారు. అప్పుడు వాళ్ళని అర్థం చేసుకుని అవును కదా అనే విధానం వస్తారు తప్ప వేరే విధానాలు రావు. కాబట్టి ఇప్పుడు మేము మీ ఎడల బాధ్యత కలిగి ఉండడం అది మంచి పని అంటారా, చెడ్డ పని అంటారా? అది రైట్ అంటారా, రాంగ్ అంటారా? నాకు అర్థలేదేంటి? మరి అలాంటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంక వేరే ఆలోచనలకి, వేరే విధానాలకి ఏమాత్రం కూడా ఏమివ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. వారి మాటకు లోబడితే కనుక మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులైన, ఇటు ఆత్మీయ తల్లిదండ్రులైనా వారి మాటకు లోబడి వారిని ప్రేమించి సన్మానిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు ఆశీర్వదించబడతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. మొత్తం ఈ 6 విషయాల్లో 6 మాటలు మీరు చక్కగా మీరు రాసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ధ్యానం చేయండి. అలాగున ప్రతి తండ్రిని మీరు గౌరవించండి, సన్మానించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్ చేతితో పట్టుకున్నట్లయితే బైబిల్ పాట పాడుకుని మనము వాక్యములోనికి వెళ్ళిపోతాం. ఈరోజు మరొక కొత్త పాట అంటే మనకు కొత్త పాట, కానీ ఇది యాక్చువల్గా పాత పాటే. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. నా వెనకాల ప్రతిసారి మనం భలే భలే మాట, బంగారు మాట అనేటువంటి పాడుతున్నాం కదా. ఇప్పుడు మరొక పాట, యేసయ్య మాట జీవపు ఓట, పరముకు నడిపించు పాట. ఎంతమందికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కుడి చేతితో బైబిల్ పెట్టుకుని పైకి లేపి, రాకపోయినా ఈజీగా ఉంటుంది, రెండవసారి పాడే ప్రయత్నం చేయండి. యేసయ్య